కాబట్టి ఆ పరదేశంలో ఉన్నటువంటి వారిని విడిపించాడు. అందరూ హల్లెలూయా చెప్దాం. రెండవది అంటే వీరి ఆత్మలన్నీ కూడా విడుదల పొంది ఖాళీ అయిపోయి పరలోక రాజ్యం వెళ్ళిపోయాయి ఈ ఆత్మలన్నీ కూడా. రెండవది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది, సాతానుని నిరాయుధునిగా చేశాడు. సాతానుని యొక్క సేనలను నిరాయుధులుగా చేయడం అంటే, ఒక యుద్ధం జరిగినప్పుడు, రెండు దేశాల మధ్యలో యుద్ధం జరిగినప్పుడు ఒక్కరు గెలుస్తారు. ఆ ఓడిపోయినటువంటి వాళ్ళని ఏం చేస్తారో తెలుసా? ముందు చెప్పండి. ఓడిపోయిన సైనికులు ఎదురుగానే ఉన్నారు, మనది గెలిచిన టీం. ఈ ఓడిపోయిన సైనికులను ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి వాళ్ళను? అది కూడా తెలియదా? ఫస్ట్ వాళ్ళ ఆయుధాలు తీసుకోవాలి. ఆయుధాలు తీసుకోకపోతే వాళ్ళే